వెంకీ ఇదే నీ ఛాన్స్ 1 2 3 రోల్. వాతావరణ విశేషాలతో మీ ఎన్ వెంకటేశ్వరరావు. వెంకీ ఇక్కడున్నాడేంటి? ముందుగా ఢిల్లీ. ఇక్కడ సామాన్యంగా రోజు గరిష్ట ఉష్ణోగ్రత 25 ఉండొచ్చు, కనిష్టం 15 వేసుకోండి. నేను ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు, కానీ ప్రభావతి పుట్టి పెరిగింది ఇక్కడే. అందుకే ఆ ఊరంటే నాకు చాలా అభిమానం. తర్వాత ముంబై, కలకత్తా, చెన్నై, వీటి గురించి వదిలేద్దాం. వైజాగ్ వద్దాం. ఇక్కడ వాతావరణం గురించి పెద్దగా ఐడియా లేదు. మీ అల్లుడు ప్రభావతిని కలుసుకుని ఉదయ్ టీవీలో ఏం చేస్తున్నాడు? ఓ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ షో జల్సా సినిమా మౌర్య థియేటర్ C16 C17 బ్లాక్ లో 100 రూపాయలు పెట్టుకున్నాం. వేసవి 2 నెలలు మేమిద్దరం వైజాగ్ అంతా తిరిగి వస్తున్నా. డాల్ఫిన్ స్నోస్, ఆర్కే బీచ్, కైలాష్ గిరి వగేరా వగేరా. కానీ ఆ తర్వాత 2 సంవత్సరాలు 2011 2012 సమ్మర్ లో వైజాగ్ వెళ్ళాను, కానీ ప్రభావతి రాలేదు. ఏంటి, నా కోసం వైజాగ్ వచ్చావా? 4 ఏళ్ళ తర్వాత నేను ప్రభా కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో హైదరాబాద్లో కలుసుకున్నాం. ప్రభా, నీ కళ్ళ ముందు కనిపించే మనిషి వేరే అయినా నీ మనసు చూసింది మాత్రం నన్నే. ఐ స్టిల్ లవ్ యూ ప్రభా. నువ్వు ఇష్టపడింది నన్నే, నేను ఇష్టపడింది నిన్నే. ఈసారి నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. కళ్యాణి, ఆ రోజు బీచ్లో నిన్ను ఏదో అన్నారనే కదా ఆ ట్విన్ టవర్స్తో ఫైట్ దిగింది. ఏమైంది? మూతి పగిలింది. నీకు మాట చెప్పనా, వాళ్ళు మళ్ళీ నిన్నేమని అంటే నేను మళ్ళీ ఫైట్ దిగుతా. ఎందుకో తెలుసా? ఐ స్టిల్ లవ్ యూ. ఆ రోజు నెక్లెస్ రోడ్లో ఎంత అడిగినా నువ్వంటే ఇష్టమని చెప్పలేకపోయా, బట్ ఈరోజు చెప్తున్నా. ఐ లవ్ యూ సో మచ్ ప్రభా. ఐ రియల్లీ లవ్ యూ. అప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు. సిరి సిరి సిరి, నేను వెళ్ళిపోతుందిరా. అసలు ఎవడరా నువ్వు? చింతా గురుమూర్తి. ఎవడైతే నాకే నన్ను లాగుతానందుకురా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? పెళ్ళిళ్ళు లేవు, పెళ్లి చూపులు లేవు. ఆటో యూబీటీవీ ఆఫీస్కి వస్తావా? అజయ్ టీవీ ఆఫీస్కి అయితే వస్తా. హైదరాబాద్ ఆటోలు నేను బాగా అర్థం చేసుకున్నాను. నేను బేరమాడతాను. ఆటో అజయ్ టీవీ ఆఫీస్కి వస్తావా? యూబీటీవీ ఆఫీస్కి అయితే వస్తా. ఎక్కిసండి, దింపేసి. H4 ఆ పిల్లలు, స్కూల్ డిస్ట్రిక్ట్స్, ఎడిసన్, పెళ్లి, ఆరారమ్మ. ఇది గోవా. ప్రభావతి ఒప్పుకుంటే ఇక్కడే మా హనీమూన్ జరుపుకుంటాం. లేకపోతే సిమ్లా, మనాలి కూడా వెళ్ళొచ్చు. ప్రభావతి ఎక్కడికంటే అక్కడికి. వెంకీ అయితే వెనక నుంచి మొత్తం నడిపించింది నువ్వే అన్నమాట. ఎస్, ఐఎమ్ నాట్ ఓన్లీ వెంకీ బట్ ఐఎమ్ ఆల్సో వెనక్కి. ఎంత ధైర్యం! అబ్బా, ఎంత ధైర్యం! ఆ లెటర్ రాసింది కూడా నువ్వేనా? రచన నాదే, నటన దర్శకత్వం మా బాస్ది. బాస్ ఎందుకు కొడుతున్నావు? నా ఫీలింగ్స్ తో ఇలా ఆడుకుంటావా? తప్పలేదు. ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు? ఆడపడ్డాను ప్రభా. ఆ పాట రాసింది కూడా నువ్వే కదా. ఎంత మోసం! మరి నువ్వు మాత్రం ముందు పైకి రండి చూద్దాం అని నువ్వు పైకి పిలవలా? నేను పిలిచింది నిన్ను. ఆహా, పైకి వచ్చిన మాత్రం నేను కాదు కదా. ఉంగరం తొడిగింది కూడా నేను కాదు కదా. పైగా శుక్రవారం కలుద్దామంటే ఉదయగారితో డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుని నాకు వేరే పని ఉందని చెప్తావా? వెంకీ, నేను ఉదయని కలవాలనుకున్నది అసలు విషయం చెప్పడానికి. Guys, let's just relax. Hold my pinky.